శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానంలో కార్తీక మాస జాతరలో భక్తుల సందడి. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానంలో జరుగుతున్న కార్తీక మాస పెద్ద జాతర ఉత్సవాలు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. కార్తీక మాసం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని ధర్మ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వనభోజనాలను నిర్వహించి భక్తులు భక్తిభావంతో పాల్గొన్నారు. సాయంత్రం వేళలో కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించబడింది. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై దీపాలను వెలిగించి స్వామివారి క్షేమం కోరుకున్నారు. భక్తులతో నిండిన అనంతగిరి పర్వత ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. ఉత్సవాల నిర్వహణలో దేవస్థానం అధికారులు, సేవా సంఘాలు సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. చాలా పురాతనమైన ప్లేస్ అన్నమాట. ఇక్కడ కార్తీక మాసంలో స్పెషల్ ఏంటంటే కృష్ణుడి దగ్గర సాలగ్రామ దానం అనేది చాలా ప్రత్యేకత అన్నమాట. బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళొచ్చు? మేము వికారాబాద్ నుంచి వచ్చామండి. అంటే రెగ్యులర్ వస్తుంటారా? రెగ్యులర్గా వస్తుంటాం. కార్తీక మాసంలో కంపల్సరీ వస్తుంటాం. అంటే కార్తీక మాసం స్పెషల్ ఇక్కడ వచ్చి ఏం చేస్తారు? ఇక్కడ దీపాలు ముట్టి ఉసిరి చెట్టు కింద తినాలి అంటారు కదా, వనభోజనాలు ఉంటాయి కదా. మేము స్పెషల్గా ఇక్కడ వచ్చి అందరం కలిసి ఫ్యామిలీతో వచ్చి తినేసి ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించుకొని సాలగ్రామం దానం చేసేసి వెళ్ళిపోతాం. మేము సంగారెడ్డి నుంచి వచ్చినాము. అమ్మ వాళ్ళు వికారాబాద్. మాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ గుడికి రావడం అలవాటు ఉంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. కార్తీక మాసం స్పెషల్ ఇక్కడ జాతర అవుతుంది పౌర్ణమి నుంచి. ఇక్కడ కార్తీక వనభోజనాలు చేస్తాము, భక్తులు ముట్టించుకుంటాము, అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం చాలా. అంటే ఎవరెవరు వచ్చారు ఇక్కడికి? మా అమ్మ వాళ్ళతో, చెల్లెలు వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరం వచ్చినాము. ఇక్కడికి వస్తూనే ఉంటాము. అనంత పద్మనాభ స్వామి చతుర్దశి స్పెషల్ ఉంటుంది ఇక్కడ. అనంతకోటి ఒత్తులు ముట్టించుకుంటాము. చాలా మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, పురాతనమైన గుడి.